హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితు గోవింద్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే పన్నీర్ మసాలా అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టొమాటో, పచ్చిమిర్చి అండ్ గార్లిక్, ఆనియన్, ఇంకా కొంచెం జింజర్ పేస్ట్. సో ఫస్ట్ అయితే మనము ఒక ఆనియన్ ఇంకా కాజు పేస్ట్ చేసుకొని స్టఫ్ పక్కన పెట్టేసుకోవాలి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసేసుకొని వాటిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని వాటిని ఫ్రై చేయాలి. కాజు ఇంకా పన్నీర్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ స్టఫ్ని ముందుగానే చేసేసుకోవాలి. సో ఇలా కొంచెం చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో చాలా హై ప్రోటీన్ ఫుడ్, మంచిగా బ్రేక్ఫాస్ట్కి అయితే తింటే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. సో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని షాజీరా, ఇంకా బే లీఫ్, యాలకు, దాల్చిన చెక్క కూడా తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో దాన్ని కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. అండ్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుని వేగనివ్వాలి. అది కూడా వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్ కూడా వేసేసుకున్న తర్వాత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా కొంచెం వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట. సో ఇది దగ్గరికి వచ్చిన టెక్స్చర్ తర్వాత బాగా మరిగించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. అండ్ అది కూడా బాగా సాఫ్ట్ నేచర్ వచ్చే వరకు కూడా మనము ఉడికిపెట్టాలన్నమాట. సో ఇది బాగా ఉడికిన తర్వాత మనం పక్కన స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, కాజు ఇంకా ఆనియన్, వాటిని ఆ స్టఫ్ కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇది కూడా బాగా వేగిన తర్వాత మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. సో ఇక్కడ మనం కొంచెం సాల్ట్, టేస్ట్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, దగ్గరికి వచ్చేసింది బాగా. ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు ఇంకా పన్నీర్, సో వాటిని కూడా వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ అట్లా వేగిన తర్వాత మనము వేడివేడి చపాతీతో సర్వ్ చేసుకొని తినేస్తే మాత్రం సూపర్ ఎమ్మీ పన్నీర్ మసాలా అయితే రెడీ అనమాట. చాలా ఎమ్మీ అయితే వచ్చిందో ఒకసారి ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో ఇవాళ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్, షేర్ అయితే చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.